నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు ఇచ్చారు. మాటలే కదా పడుంటాయని చెప్పని ఇచ్చారు. కానీ ఇప్పుడు అవి చూస్తే అంగన్వాడీలు ఏమో 14వ రోజు చేరుకున్నారు సమ్మెకు సంబంధించి. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మున్సిపల్ ఉద్యోగులు కూడా మేము కూడా సమ్మె చేస్తాం, మేము కూడా మీతో పాటు జాయిన్ అవుతామని వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. మరి వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా ఎదుర్కొంటారు? ఎందుకులే మాట ఎలాగో పడేసని అలా ఉంటుంది కదా, ఇవి కూడా వీళ్ళు చేసుకుంటారని ఇలా వదిలేస్తారా, లేకపోతే వాళ్ళ సమస్యలు ఏమన్నా క్లియర్ చేస్తారా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే. నమస్తే సౌజన్య. అప్పుడు ఛాన్స్ ఉంది కదా అని మాటలు చాలా మాట్లాడారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ మాటలు పట్టుకుని అంగన్వాడీ మహిళలు ఉద్యోగులు ఇప్పుడు సమ్మె చేస్తున్నారు. 14వ రోజు చేరుకుంది. వాళ్ళని చూసి మాకు కూడా హామీలు ఇచ్చారు, మాకు కూడా మాటలు ఇచ్చారు, పొలిటికల్గా వాటిని హామీలు అంటాం కాబట్టి మున్సిపల్ వాళ్ళు కూడా మాకు కూడా ఉన్నాయి, మాకు కూడా ఏం తీర్చట్లేదు ఆయన, మేము కూడా మీతో పాటు జాయిన్ అవుతాము అని వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వీటిని పట్టించుకుంటారా? నాకు తెలిసి అయితే పట్టించుకోరేమో అనుకుంటున్నారు. పట్టించుకోకపోతే ఏంటి అనేది కూడా ఇప్పుడు అంగన్వాడీలు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసారు. ఓకే, కరెక్ట్గా ఎన్నికల ముందు 2-3 మంత్స్ ఉన్న ఎన్నికలకి. అందుకే ఓటర్ అనే వాళ్ళు చాలా తెలియగలరు. ఓటర్స్ ఏమనుకుంటున్నారంటే ఓటర్స్కి ఏదో చెప్పేస్తే మనం ఓటేం చేసుకుంటే తర్వాత సరిపోద్దులే అనుకుంటున్నారు. అంటే 2019 అలాగే జరిగిందిగా. అలా జరిగింది. ఒక ఛాన్స్ అని చెప్పేసి అన్నాం, ఓట్లు వేసేసారు. ఇంకేం ఓట్లు వేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు నేను ఏం చేసినా కానీ చెల్లిపోతుంది కదా అని చెప్పేసి ఏ ప్రభుత్వం అయినా అనుకుంటుంది సహజంగా. కానీ అలా అనుకోవడానికి లేదు బా, మీ సంగతి మేము చూస్తామని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు రెడీగా అయ్యారు. దాంట్లో భాగంగా అంగన్వాడీలు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి వార్నింగ్ కనుక జగన్మోహన్ రెడ్డి ఇంటే, జగన్మోహన్ రెడ్డి బహుశా వెళ్ళలేదో లేకపోతే చెప్పారో లేదో సలహాదారులు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే మేము మానవ బాంబులుగా తయారవుతాము, ఆత్మహత్యలు కూడా చేసుకుంటాము, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే అనేటువంటి వార్నింగ్ అంగన్వాడీలు ఇచ్చారు. అంగన్వాడీలు ఇవాళ 14వ రోజు సమ్మె వాళ్ళది. 14 రోజులు అయింది. ఇప్పటి వరకు పట్టించుకోకపోగా వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మేము ఇంతే, మేము శాలరీస్ కన్నా ఇవ్వము అని చెప్పి చెప్పడంతో పాటు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఎలా రెచ్చగొట్టారు? మేము సచివాలయ గ్రామ ఉద్యోగులు ఉన్నారు, వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, నేను వాళ్ళతో చేయించుకుంటాం మేము పని అని చెప్పేసి కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాలను కూడా పగలగొట్టేసి వాళ్ళే ఈ అంగన్వాడీ పనులు చేయించుకుంటున్నారు ప్రభుత్వం. సో ఇక్కడ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేసింది. దాంతో అంగన్వాడీలు తమ సమ్మెకు మరింత పదును పెట్టి వాళ్ళు రైలు రోకో వైపు వెళ్తున్నారు. రైలు రోకో చేస్తే ఇప్పుడు దేశ సమస్యగా మారిపోయే అవసరం దేశానికి, అంటే ఢిల్లీకి తగిలిద్ది. ఆంధ్రప్రదేశ్లో సమస్య ఢిల్లీకి పోయి తగిలిద్ది. సో దాన్ని ఇప్పుడు అందుకే వాళ్ళు రైలు రోకో పెట్టారు. రైలు రోకో తర్వాత ఆత్మాహుతి చేసుకుంటాము, ఆత్మాహుతి దాడులు కూడా పాల్పడతామని హెచ్చరించారు. దాంట్లో భాగంగా తొలి విడతగా ఆ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు చింతా ప్రతాప్ రెడ్డి అని, ఒక బ్లేజర్ వేసుకొని ఆయనే కమిషనర్ లాగా మొత్తం విజిట్ చేస్తుంటారు అంగన్వాడీని విజిట్ చేసి సోషల్ మీడియాలో ఆయన షూట్ చేసేసి ఆయన మైక్ పెట్టుకొని ఒక కెమెరామెన్ పెట్టుకొని ఎక్కడ అంగన్వాడీలో పోతే అక్కడ తనిఖీలు చేసేసి అక్కడేదో బియ్యం మిస్ అయినాయి అని, లేదంటే కరెక్ట్గా పిల్లలకి పౌష్టికాహారం పెట్టడం లేదని చెప్పి చెక్ చేసి హడావుడి చేస్తుంటాడు. ఆయన్ని నిలదీశారు. 2 days బ్యాక్ నిలదీశారు. మహిళలందరూ నిలదీసి నువ్వు మా సమస్యలు తెలుస్తావా లేదా, మేము సరిగ్గా చేయట్లేదని విజిట్ చేసి నువ్వు మొత్తం సోషల్ మీడియాలో పెట్టుకొని హల్చల్ చేసావు కదా, ఇప్పుడు మా సమస్యలు తెలుసు, ఇప్పుడు మేమేదో సమస్య క్రియేట్ చేస్తున్నావు, నువ్వు వచ్చి తనిఖీలు చేసి మమ్మల్ని హడావుడి చేసావు కదా, ఇప్పుడు నువ్వు మా సమస్యలు తెలుస్తావా లేదని చెప్పి మహిళలందరూ చుట్టుముట్టారు. చుట్టుముట్టితే ఆయన అంగరక్షకులు ఏదో కాపాడి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక హామీ ఇచ్చారు, నేను మీ సమస్యలన్నింటినీ నేను జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఎలా తప్పించుకున్నాడు ఆ రోజుకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంగన్వాడీకి కనిపించట్లేదంట. ఆయన కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు ఎక్కడున్నారో, సో ఆయన రోజు చెప్పెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానని, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడని చెప్పి వెతుకుతున్నారు. అంగన్వాడీలకే ఉన్న బాధలు సరిపోన్నట్టు బాబు ఇప్పుడు ఈయనగా అనిపించట్లేదా? వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? అందులో అందరూ మహిళలు. అవును, అందరూ మహిళలు. సో ఇప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ చొక్కా పట్టుకుని నిలదీయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఈయన కూడా సీఎం బాటలోనే నడుస్తున్నారు అనుకోవచ్చా? సీఎంని కలిసే అవకాశం ఎమ్మెల్యేలకి మంత్రులకే లేదు. ఈ చింతా ప్రతాప్ రెడ్డి ఎలా కలుస్తారు, ఎలా కలవగలరు, కానీ ఆ సమస్యలు ఎలా తెచ్చుకోగలరు? ఇప్పుడు దాని మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ బాటలో అయితే, అంటే మాట ఉంది కదా, ఊరికే మాట్లాడచ్చు కదా, ఖర్చు లేని పని కదా అని చెప్పి మాట్లాడేసి హామీలు ఇచ్చేసి అన్నీ ఏం పట్టించుకోవట్లేదు కదా. అలానే చింతా ప్రభాకర్ గారు కూడా
ఆయన బాటలోనే ప్రతాప్ రెడ్డి చింతా ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ఏం లేదు, అది నామినేటెడ్ పోస్ట్, అది నామినేటెడ్ పోస్టు. సరే ఆయన ఏదో ఒక ప్యాషన్గా దాన్ని తీసుకొని ఆయన ఏదో సోషల్ మీడియాలో తనిఖీలు చేసుకుంటూ హల్చల్ చేస్తూ ఉన్నారు. సో నిజంగా ఆయన తీరుస్తారేమో అని చెప్పి అంగన్వాడీలు నమ్మారు. ఆయన చెప్తే తీరు కానీ ఆయన విజిట్ చేసేటువంటి తీరు వీటన్నిటిని చూసిన తర్వాత తీరా చూస్తే ఆయనకు అంత లేదని చెప్పి అర్థమైపోయింది వాళ్ళకి. సో మంత్రులు ఎమ్మెల్యేలే చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మంత్రి ఉషశ్రీ ఉన్నారు, అంగన్వాడీలకు సంబంధించినటువంటి చూడాల్సినటువంటి బాధ్యత ఉషశ్రీకి ఉంది, శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఆమె నా వల్ల కావట్లేదని చెప్తున్నారు. ఇంకా చింతా ప్రతాప్ రెడ్డి నామినేటెడ్ పోస్టులో ఉన్న ఆయన ఏం చేస్తారు, చేయరు కదా. పైగా నాకు నిన్న ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన కమిషనర్ అనుకుంటున్నారు. కమిషనర్ అంటే గ్రూప్ 1 లేకపోతే ఐఏఎస్ ఉంటారు, కానీ ఆయన కమిషనర్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వచ్చేటువంటి స్టైల్, ఆయన చేసుకునే ప్రచారాన్ని చూసి అంగన్వాడీలు ఎక్కువ మంది, అందరు ఎక్కువ మంది కమిషనర్ అంటున్నారు. ఆయన కమిషనర్ కాదు, చైర్మన్, నామినేటెడ్ పోస్ట్ అయింది. సో ఆయన్ని అధికారానికి అని చెప్పి వీళ్ళందరూ పాపం నిజంగా సమస్యలు తీరుస్తాడేమో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆయన చైర్మన్, నామినేటెడ్ పోస్ట్, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆయనకి. ఎందుకంటే మంత్రులే ఏం చేయలేకపోతున్నారు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. బొత్స సత్యనారాయణ మేము ఇంతకు మించి ఏం చేయలేమని చెప్పేసి ఏదో 1-2 తూతూ మంత్రంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించామని చెప్పి చూపించి అసలు సమస్యని వాళ్ళు చెప్పట్లా. అసలు సమస్య ఏంది, వాళ్ళకి ప్రధానంగా శాలరీస్ పెంచాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, తెలంగాణ అంగన్వాడీలకు ఇచ్చేదానికన్నా కూడా 1,000 రూపాయలు నేను అదనంగా ఇస్తానని చెప్పి 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ. ఆ ప్రకారం మాకు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. ఆయన చెప్పాడు కాబట్టి అడుగుతున్నారు వీళ్ళు. లేదు అంతకన్నా మీరు అది చేయలేకపోతే మా గ్రాడ్యుయేటీ ఇవ్వండి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా 2022లో, ఆ తీర్పు ప్రకారం మా గ్రాడ్యుయేటీ ఇవ్వండి, టీఎల్డిఎల్ ఇవ్వండి, తర్వాత ఎరియర్స్ 2017 నుంచి ఎరియర్స్ ఉన్నాయి అవి ఇవ్వండి, తర్వాత ఈ మొత్తం రేట్లు పెరిగినాయి కదా, ఈ గుడ్లు, కోడిగుడ్లు, కందిపప్పు, చింతపండు ఈ రేట్లు పెరిగినాయి కదా, పెరిగిన రేట్ల ప్రకారం మాకు పెంచి ఇవ్వండి ధరలు అని చెప్పి చెబుతున్నారు. వాళ్ళ డిమాండ్స్ 11 డిమాండ్స్ పెట్టారు. ఈ 11లో 1-2 తూతూ మంత్రంగా చేసి ఇంతకన్నా మేము చేయలేమని చెబుతున్నారు. దాంతో వాళ్ళు ఇంకా ఆగ్రహానికి గురయ్యి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేసి మొత్తం స్తంభింపు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఉద్యోగులను వీళ్ళ మీదకి ఉసుగొలిపి తాళాలు పాల్గొట్టిన కార్యక్రమం చేశారు. దాంతో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని నిలదీశారు. అంగన్వాడీలు నిలదీస్తే వాళ్ళు కూడా ఇప్పుడు విధులకు రానేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా మేము విధులకు రాలేము, మేము చేయలేము అనేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు దానికి తోడు ఇప్పుడు సర్వశిక్ష ఉద్యోగులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వాళ్ళు మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని అని చెప్పావు కదా 2019లో, మా సంగతి ఏంటని చెప్పి వీళ్ళతో పాటు కలిసి వాళ్ళు కూడా సమ్మెకి దిగారు. ఇదంతా నడుస్తున్న ఇప్పుడు ఆల్రెడీ సర్వశిక్ష ఉద్యోగులు, అంగన్వాడీలు ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో, సమ్మె చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ నుంచి మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మెకి దిగారు. సమ్మెకి దిగి వాళ్ళు ఏం చెబుతున్నారు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఇప్పుడు దాకా అంగన్వాడీ సంబంధించిన పనులు చేయించుకున్నాం కదా, మేము చేసేవి కూడా వాళ్ళ చేతనే చేయించుకోకుండా మేము రోడ్లు ఇవ్వడం, కాలువలు క్లీన్ చేయం, సో అవి కూడా మీరు చేంజ్ చేసుకోండి గ్రామ వార్డు సచివాలయాలతోటి, మా సంగతి తేల్చండి, మమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తామని చెప్పావు కదా ఆ రోజు 2019 ఎన్నికల సందర్భంగా, మమ్మల్ని పర్మనెంట్ చేస్తావా లేదని చెప్పి కూర్చున్నారు. ప్లస్ కనీస వేతనం మాకు 26,000 ఇవ్వండి కనీస వేతనం అని చెప్పి మున్సిపల్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి అటు మున్సిపల్ ఉద్యోగులకు కానీ, సర్వశిక్ష ఉద్యోగులకు కానీ, అంగన్వాడీలకు కానీ ఏటికి సమాధానం చెప్పకుండా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. దాంతో వాళ్ళు ఆగ్రహించి ఎక్కడ కనపడితే అక్కడ నిలదీసేటువంటి పరిస్థితికి వచ్చారు. ఆల్రెడీ అనౌన్స్ చేశారు మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తాం, వాళ్ళు ఇల్లు ముట్టడిస్తాం అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఫైనల్గా ఆత్మాహుతి దాడులకు కూడా మేము పాల్పడతామని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా నిన్న ఇంటర్వ్యూ సందర్భంగా అంగన్వాడీ ప్రతినిధులు సంబంధించి ఒక అతను అనౌన్స్ చేశారు. అంటే ఎంత సీరియస్గా ఉంది ఈ ఇష్యూ అనేది గవర్నమెంట్కి అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఉంది. అందుకే హామీలు ఇచ్చేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి హామీలు ఇవ్వాలి అని చెప్పి అంగన్వాడీ సమ్మె ద్వారా ఈ ఎలక్షన్ సందర్భంగా అన్ని పార్టీలకి ఒక దిశానిర్దేశం లేదంటే ఒక గుణపాఠం ఈ సమ్మె ద్వారా రాబోతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ అంగన్వాడీలు కావచ్చు, లేకపోతే సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు సమ్మె చేస్తున్నారు, దానికి సంబంధించి తెలియకుండా అయితే ఉండదు ఒక ముఖ్యమంత్రికి. సో అయినా కానీ తెలియకుండా పట్టించుకోకుండా ఉండడం, వాళ్ళని చూసి మళ్ళీ మున్సిపల్ వాళ్ళు కూడా మేము కూడా మీతో పాటు జాయిన్ అవుతా ఉండడం,
ఇది ఇక్కడే ఆగిపోతుందా, ఇక్కడితే ఆగిపోయేలా చేస్తారా, లేకపోతే ఎవరు వాళ్ళు చేస్తారు అనేటువంటి రీతిలో వాళ్ళు సమ్మె చేస్తూనే ఉంటారు, నేను ఇచ్చే హామీలు నేను ఇస్తూనే ఉంటాను అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలానే వదిలేస్తారా? ఇంకో నెల గడిస్తే ఎలక్షన్ వస్తాయి, అందుకే వదిలేస్తారా లేకపోతే ఏమన్నా చేస్తారా ఏంటనేది వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.